యాక్చువల్గా ఈ ప్రయాణం నేను ఉదయం మొదలుపెట్టాను, కానీ చాలా చోట్ల రోడ్ల పైన, ప్లాట్ఫామ్ పైన, రైల్వే స్టేషన్ దరిదాపులలో, బస్ స్టాండ్ దరిదాపులలో నిజంగా నిస్సహాయాలు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పరిస్థితిని గమనించిన తర్వాత వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 3 నుంచి 4 గంటల నుంచి తిరుగుతున్నాను. ఎందుకంటే అన్నీ ఉండి కూడా కొంతమంది డబ్బుల కోసం అబద్ధాలు చెప్తుంటారు. అలా కాకుండా నేను ఇచ్చే ప్రతి రూపాయి నిజంగా అవసరం ఉన్న వ్యక్తికే ఉపయోగపడాలని నేను దాదాపు 4 గంటల నుంచి తిరుగుతున్నాను. చూద్దాం ఎవరికి డబ్బులు సాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, చిన్న పిల్లని పట్టుకొని అడుగుతున్నట్టుంది. మరి ఆమె పరిస్థితి ఏంది మనకు తెలియదు, ఎందుకు ఇలా చేస్తుందో కూడా తెలియదు. మీరు అక్కడికి చూద్దాం. మరి అక్క పాపను పట్టుకొని అడుక్కుంటుంది. మరి నిజంగా టవల పాప ఉందా లేదా, పాపను చూసినాక ఏ రకమైన సాయం చేయాలని మనం నిర్ణయించుకుందాం. వస్తుంది ఆగండి. మరి ఇట్రండి అని వస్తుంది. మరి ఆమె పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకసారి పాపని చూపి వీడియో తీసుకుంటేనే తిరుగుతున్నా. ఎందుకు అడుగుతున్నావు? ఇట్రా అమ్మా, నీ బాధ ఏంటి? ఈ అక్క ఎందుకు అడుగుతుందో తెలియదు, కానీ మనం చూసి పారిపోయింది. అంటే ఆమె పరిస్థితి బాగానే ఉంది, కేవలం జనాలు మోసం చేస్తూ డబ్బులు సంపాదించే ప్రయత్నం ఉంది. ఈ సిగ్నల్ కాడ ఎవరో ఒక లేడీ చారిటీ కోసం డబ్బులు అడుగుతుంది. సో ఆమె అక్కడ ఉంది. ఒకవేళ నిజంగా ఆమె మంచి రియల్గా చారిటీ చేస్తానంటే ఈ డబ్బులు ఇచ్చి ఆమెకు హెల్ప్ చేద్దాం. పిలిచాను, ఆ అమ్మ వస్తుంది. వీడియో తీస్తున్నా అని చెప్పి చేస్తాను. అమ్మ వీడియో తీస్తున్నా, ఏ చారిటీ చేస్తారో నిజం చెప్తే హెల్ప్ చేస్తాను. ఏ చారిటీ చేస్తారు, ఎవరు ఇద్దాం? వీడియో తీస్తున్నా, మీరు ఏ హెల్ప్ చేస్తున్నారో రియల్గా చెప్తే నేను హెల్ప్ చేస్తా. ఎక్కడ అనాథాశ్రమం? ఎక్కడ అనాథాశ్రమం అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ముసలామె ఉంది, కాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి, పరిస్థితి కూడా బాగా దారుణంగా ఉన్నట్టుంది. మరి అమ్మని ఒకసారి పిలిచి ఏమైనా హెల్ప్ చేయగలుగుతావు చూద్దామా? ఓ అమ్మ, ఇక్కడ తిన్నారా మీరు? టిఫిన్ చేయండి. ఏ ఊరు మీది? ఏ ఊరికి వెళ్ళచ్చు? ఈడేడు ఉంటారు? అవునా? ఏం పని చేస్తారు? అడుక్కుంటురా? అవ్వతోని 15-20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నా. పాపం అవ్వకు భర్త చనిపోయారు, పిల్లలు కూడా లేరు. వేరే నుంచి ఇక్కడికి వచ్చి అడుక్కుంటా బతుకుతుంది. ఒళ్ళు జ్వరం ఉన్నట్టుంది, కాళ్ళు తెగిపోయి మొత్తం రక్తాలు కారుతున్నాయి. మనం ఎవరో ఒకరికి సాయం చేయాలని తెచ్చిన పైసలు ఈ అవ్వకి ఇద్దాం అనుకుంటున్నా. ఈ అవ్వకి ఇప్పుడు ఇచ్చి అవ్వ కళ్ళల్లో ఆనందం చూద్దాం. ఇప్పుడు సరే, ఈ పైసలు ఇస్తే ఉంచుకుంటారా? ఆ అవ్వకు మనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక చేస్తున్న ఆ చేతులు కళ్ళు చెప్తున్నాయి మనకి డబ్బు ఎంత అవసరం ఉందో. ఇవాళ నా కొడుకు న్యూ ఇయర్ది ఫంక్షన్ చేసుకుంటా అన్న. అద్దు పప్ప ఎవరికైనా అవసరం ఉంటే ఆకలితో ఉన్న వాళ్ళకి పైసలు ఇద్దామని చెప్పిండు. నా కొడుకు ఇష్టపడ్డాడు కావాలని ఈ పైసలు నేను నీకు ఇచ్చేస్తున్నా. ఇదమ్మా. మంచిగా జరుగుతుంది, నీ కొడుకుని మంచిగా జరుగుతుంది, దేవుడు మంచిగా సాయం చేస్తాడు. దేవుడు అయ్యా నేనేం చేస్తాను. సరే, ఈ అమ్మకి ఈరోజు మా బాబు అన్నట్టుగా సాయం చేసిన